మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తాజాగా 'గుంటూరు కారం' సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకొచ్చారు. ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అయితే సొంతం చేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు ఒకంత మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ కూడా మహేష్ బాబు గారి అత్యద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్తో పాటు త్రివిక్రమ్ గారి టేకింగ్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. నిజానికి ఈ స్థాయి టాక్తో దాదాపుగా 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని ఈ సినిమా చాలా ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అందుకోవడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కల్ట్ మాస్ క్రేజ్కి నిదర్శనం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరోవైపు మహేష్ బాబు గారు అతి త్వరలో రాజమౌళి గారి సినిమాలో నటించనున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఇటీవల అయోధ్యలో జరిగినటువంటి బాలరాముని విగ్రహ ప్రతిష్టకు అనేక సినీ రాజకీయ ప్రముఖులు వేలాదిగా అక్కడికి తరలి వెళ్ళడం జరిగింది. ఇక వారితో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తన సతీమణి అయినటువంటి నమ్రత శిరోద్కర్ గారితో కలిసి బాలరాముని విగ్రహ ప్రతిష్టకు వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం మహేష్ బాబు గారి క్రేజ్ చూసి ఆశ్చర్యపోయారట. మరీ ముఖ్యంగా బాలీవుడ్ బాద్షా అయినటువంటి షారూఖ్ ఖాన్ గారు మహేష్ బాబు గారికి ఉన్నటువంటి క్రేజ్కి దిమ్మరపోయినట్టు తెలుస్తోంది. తెలుగు స్టార్ నటుడైనప్పటికీ కూడా అయోధ్యలో మహేష్ బాబు గారిని అనేక మంది సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కూడా గుర్తుపెట్టి విపరీతంగా ఆయన చుట్టూ గుమికూడినట్టు తెలుస్తోంది. నిజానికి ఒక్క సినిమా కూడా బాలీవుడ్లో చేయనప్పటికీ కూడా మొదటి నుంచి మహేష్ బాబు గారికి భారీ క్రేజ్ అయితే ఉంది. మొత్తంగా రానున్న రాజమౌళి గారి సినిమా తర్వాత పాన్ ఇండియాని మించి పాన్ వరల్డ్ హీరోగా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు దూసుకెళ్లనున్నారు.